తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్పు అంటూ ఈ మధ్య కాలంలో తరచూ మనం వింటున్న వార్తే ఇది. అంటే ముఖ్యమంత్రి మారుస్తారనే వార్త. ఈ వార్త కేవలం మనకే కాదు, రేవంత్ రెడ్డికి కూడా ఆందోళనకు గురి చేస్తుందేమో, తాను కూడా భయపడుతున్నాడేమో, ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నాడేమో, అందుకే కొన్ని లీకులు బయటికి ఇస్తున్నాడు, ప్రత్యర్థులని దెబ్బకొడుతున్నాడు అని చెప్పి రాజకీయ విశ్లేషణ జరుగుతూ ఉంది. ఆ వివరాలు పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి నేనంటే నేనే, నేనే అభ్యర్థినంటూ తరచూ మనం వింటే ఉంటాం. అందుకే ముఖ్యమంత్రి నిర్ణయం అనేది చాలా క్లిష్టమైన సమస్యగా ఉంటుంది. ఒకరు నియమిస్తే ఇంకొకరు అసమ్మతి అవుతారు. ఈ పరిస్థితులను దాటివేసి కేవలం రేవంత్ రెడ్డి గారు సునాయాసంగా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించేసుకొని ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేశాడే కానీ, కూర్చున్న రోజు నుంచి ఏ రోజు కూడా ఎక్కడ పదవి గండం వస్తుందో, ఎక్కడ ప్రత్యర్థులు అంటే తన సీటుకు ఎసరు తెచ్చేలా తమ పార్టీలో నాయకులే ఎక్కడ ప్రయత్నాలు చేస్తారంటూ ఎప్పటికప్పుడు జాగ్రత్తలు పడుతూనే ఉన్నాడు. ఈ మధ్య కాలంలో తన సీటుకు ప్రాబ్లమ్ వస్తున్నటువంటి తన సీటుకు ఎసరు పెడుతున్నారని, లేదా తన సీటునే కన్నేసినటువంటి అభ్యర్థులంటూ ఇద్దరు రాజకీయ నాయకుల మీద రేవంత్ రెడ్డి పావులు కదిలిస్తున్నాడు. అందుకనే వాళ్ళని దెబ్బతీసేలా లీకులు ఇస్తున్నాడని చెప్పి ఒక రాజకీయ విశ్లేషణ జరుగుతుంది. దాని పూర్తి సారాంశం ఏంటి అంటే, ఈ మధ్య కాలంలో మనం చూసాం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మీద భూమి కుంభకోణం విషయం తాలూకు స్కామ్ బయటికొచ్చింది. కానీ ఈ భూమి కుంభకోణం రాఘవ కన్‌స్ట్రక్షన్ కుంభకోణం కానీ, పొంగులేటి కుటుంబం నుంచి వచ్చిన భూ కుంభకోణాలు కానీ, ప్రతిపక్ష పార్టీలకు లీక్ చేసింది ఎవరై ఉంటారనేది ఒక చర్చ జరుగుతా ఉంది. దాంతో పాటు ఇంకోటి గతంలో జరిగిన ఒక సంఘటన తాలూకు వివరాలు కూడా పరిశీలిద్దాం. గతంలో రామగుండం బొగ్గు గనుల్లో జరుగుతున్నటువంటి ఆ క్వారీ కాంట్రాక్ట్ విషయంలో ముందస్తు జారీలు చేసి అక్కడ పోటీ పడినటువంటి తమ మంత్రివర్గంలో ఉన్న భట్టి గారి గురించి కానీ, నల్గొండ మంత్రివారులు కోమటిరెడ్డి గారి మధ్యల ప వైరం వచ్చిందంటూ వాళ్ళ మధ్యల కుంభకోణాన్ని బయటికి తీసి ఐఏఎస్ ఆఫీసర్ లింకులు పెట్టేసి తప్పుడు కథనాలు, తప్పుడు వార్తలు కూడా లీక్ చేసింది కూడా మనందరికీ తెలిసిందే. వీటి వెనక బలమైనటువంటి రాజకీయ శక్తి ఉన్నదని చెప్పేసి విశ్లేషకుడు అభిప్రాయం. ఈ రాష్ట్రంలో బలమైనటువంటి శక్తి ఎవరంటే మళ్ళీ ఒకటే ఆన్సర్ వస్తుంది, అది రేవంత్ రెడ్డి గారే అని. మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకు చేస్తారు ఈ ప్రయత్నం అంటే, ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి సీటుకి ఎసరు పెడుతూ ఈ మధ్యకాలంలో పొంగులేటి గారు కానీ, జూపల్లి కృష్ణారావు గారు కానీ పావులు కదులుతున్నారు అధిష్టానం దగ్గర. వాళ్ళు సమాచారాన్ని చేరవేస్తున్నారు. ఆ సమాచారం చేరవేయడంతో పాటు పావులు కదులుతున్నారనే విషయాన్ని పసిగట్టిన రేవంత్ రెడ్డి తన సీటుకు ఎసరు తెచ్చే బలమైన ప్రత్యర్థులైనటువంటి భట్టి గారైతేనేమి, కోమటిరెడ్డి గారైతేనేమి, ఇక్కడ పొంగులేటి గారు అయితేనేమి, వీళ్ళ ఆర్థిక మూలాల మీద దెబ్బ కొడితే, వీళ్ళ ఎదుగుదల మీద దెబ్బ కొడితే, వీళ్ళ ఆర్థికాల మూలాల మీద దెబ్బ కొడితే వీళ్ళు బలహీనమైపోతారనే ఉద్దేశంతోటి వీళ్ళకి కుంభకోణాలని ప్రత్యర్థులకు రేవంత్ రెడ్డి లీక్ చేస్తున్నాడు, మీడియాకు లీక్ చేస్తున్నాడని చెప్పి కాంగ్రెస్ సీనియర్ నాయకుల్లో అంతర్గతంగా చర్చ జరుగుతుంది. రాజకీయ విశ్లేషణ కూడా మాకు కూడా అదే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే వీళ్ళని ఈ రాష్ట్రంలో బలమైన రాజకీయ వ్యూహం చేయడానికి కానీ, బలమైన ఒత్తిడి చేయడానికి బలమైన రాజకీయ నాయకుడు రేవంత్ రెడ్డి మించినటువంటి వాళ్ళు లేరు కాబట్టి, ఖచ్చితంగా ఆయన రేవంత్ రెడ్డి సహకారం ఉండబట్టి ఆ రోజులో ఒక ప్రధానమైనటువంటి మీడియా సంస్థలో ఈ బట్టి విక్రమార్క గారి గురించి గారైతేనేమి, కోమటిరెడ్డి గారి గురించి వార్తలు రాయగల ధైర్యం చేసి ఉండవచ్చు వాళ్ళు. అలాగే పొంగులేటి గారి యొక్క రహస్యంగా జరుగుతున్నటువంటి ఆ రాఘవ కన్‌స్ట్రక్షన్ కాంట్రాక్ట్ విషయంలో కానీ, లేదా పొంగులేటి కుటుంబం వాళ్ళ నుంచి వస్తున్నటువంటి భూ కబ్జాల విషయంలో కానీ, ప్రత్యర్థులకు లీక్ అయ్యేటువంటి అవకాశం లేనప్పుడు వాళ్ళకు క్లియర్‌గా డేట్స్‌తో సహా బయటికి ఎందుకు వెళ్తున్నది అనేది ఇక్కడ $1000 ప్రశ్నగా ఉంది. అంటే తన సీటుకు ఎసరొచ్చేటువంటి విధానంగా ఉన్నటువంటి అభ్యర్థులని ఆర్థిక మూలాలను దెబ్బకొట్టడం ద్వారా రేవంత్ రెడ్డి పైచేయి సాధిస్తున్నాడా అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. మరి వేచి చూద్దాం ఈ పరంపరల్లో ఎవరిది పైచేయి అవుతుంది. ఎన్నికల వరకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటాడా, లేదా వీళ్ళేస్తున్న ఎత్తుగడ ప్రకారం ముఖ్యమంత్రి మార్పు ఉంటుందా లేదని మనం వేచి చూడాల్సి ఉంటుంది.